హాయ్, ఈరోజు మనం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంకి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి హైదరాబాద్ భరత్ నగర్ నుంచి అయితే 75 కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా. ఆలయం విషయంకి వస్తే ఇది మెదక్ జిల్లాలో అడవులతో, కొండలతో, స్వచ్ఛమైన నీటి వాగులతో ఒక దివ్యమైన ప్రదేశంగా వెలిసింది. ఇది భక్తుల విశ్వాసానికి ప్రత్యేకగా నిలిచిందనమాట. పురాణాల ప్రకారం మహాభారత కాలం తర్వాత రాజా జనమేజయుడు ఒక మహాయజ్ఞం ప్రారంభించాడు. అది వచ్చేసి సర్పయజ్ఞం. ఆ సమయంలో మహావిష్ణు వాహనమైన గరుడు పాములను రక్షించేందుకు ఆకాశంలో విహరిస్తున్నాడు. అలా కాపాడే సమయంలో గరుడు నుండి పాముల రక్తం భూమిపై 7 చోట్ల పడిందంట. అక్కడ నుంచి 7 వాగులు వెలిశాయన్నమాట. ఆ 7 వాగులు ఒకే చోట కలిశాయి. అందుకే ఆ ప్రదేశాన్ని ఏడుపాయలు అంటారు. ఆ పవిత్ర సంగమ స్థలంలో వనదుర్గా భవానీ అమ్మ స్వయంగా అవతరించిందని భక్తుల విశ్వాసం. అమ్మ అడవుల్లో నివసించే ప్రజలను రక్షిస్తూ వారికి ధైర్యము, శాంతిని ప్రసాదించింది. కాలక్రమేణా ఇక్కడ ఒక ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం భక్తుల ఆరాధనకు కేంద్రంగా మారింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో ఏడుపాయల జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు బోనాలు సమర్పిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈరోజు కూడా ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మ భక్తులు కోరికలు నెరవేరుస్తుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. మా దర్శనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏదంటే టికెట్ 80 రూపీస్ అలా పెట్టారు. 80 రూపీస్తో తీసుకునే వాళ్ళని మాత్రమే అమ్మవారి దగ్గరికి పంపిస్తున్నారు. మిగతా వాళ్ళని బయట నుంచి చూసి అలాగే పంపించేస్తున్నారు అన్నమాట. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. అంటే డబ్బులు పెట్టలేని వాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళలేరా? ఇది ఇక్కడ ఒకటే కాదు, ప్రతి హిందూ టెంపుల్లోనూ ఇదే జరుగుతుంది. ఇక్కడికి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో వచ్చినా కానీ అమ్మవారి దర్శనం చేసుకొని మంచి ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. మెయిన్గా నాన్ వెజ్ బాగా దొరుకుతుంది. మనం నాన్ వెజ్ తీసుకెళ్ళేసి బయట షాపులు ఉంటాయి, చాలా షాపులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించే విధంగా మీకు వాళ్ళ చేతికి ఇస్తే కనుక అక్కడే వాళ్ళు చికెన్ కొట్టేసి మీకు వంట కూడా చేస్తారనమాట. కేజీ 150 తీసుకుంటారు వాళ్ళు చేసినందుకు. అండ్ రైస్, బగారా రైస్ కూడా కేజీ 150 తీసుకుంటారు. టేస్ట్ కూడా మంచిగా ఉంది, బాగా చేశారు. అది మేము తీసుకెళ్ళి మనకు మంచి ప్లేస్ ఉంటాయన్నమాట, అవుట్ సైడు జంగిల్ కదా, అక్కడ కూర్చొని తిని బాగా ఎంజాయ్ అయితే చేశాము. మీరు కూడా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి రండి.